ఆల్ వెల్కమ్ టు 10 Max. హరిహర వీరమల్లు సినిమా విషయంలో చాలా ఫైర్ అవుతున్నారు పవర్ స్టార్ ఫ్యాన్స్. పదే పదే పోస్ట్ పోన్ అవుతూ వస్తున్న వీరమల్లు సినిమా ఎఫెక్ట్ ఓజీ సినిమాపై పడుతుందేమోనని టెన్షన్ పడుతున్నారు. వీరమల్లు థియేటర్స్ లోకి రాదు, ఓజీ అప్డేట్స్ తీసుకురానివ్వదు అంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు పవన్ అభిమానులు. సినిమాలు కంప్లీట్ చేసే విషయంలో ఫుల్ స్పీడ్ చూపిస్తున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. 5 ఏళ్లుగా సెట్స్ మీదనే ఉంటూ అసలు పూర్తవుతుందా అనుకున్న వీరమల్లు సినిమాని ఎట్టకేలకు పూర్తి చేశారు పవన్ కళ్యాణ్. దీంతో ఇంకేముంది, హరిహర వీరమల్లు సినిమా ఈసారి థియేటర్లోకి రావడం పక్కా అనుకున్నారంతా. కానీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ బ్యాలెన్స్ కారణంగా జూన్ 12న రావాల్సిన వీరమల్లు వాయిదా పడింది. అయితే ఈ వీరమల్లు వాయిదాల ఎఫెక్ట్ ఎక్కడ ఓజీ సినిమాపై పడుతుందో అని కంగారు పడుతున్నారు పవర్ స్టార్ ఫ్యాన్స్. ఓజీ సినిమా అప్డేట్స్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు పవన్ అభిమానులు. పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ గ్యాంగ్స్టర్ గా నటిస్తోన్న ఈ సినిమాపై విపరీతమైన హైప్ ఉంది. ఈ సినిమా అప్డేట్స్ ఎప్పుడిస్తారంటూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ చేసే హంగామా అంతా ఇంతా కాదు. ఓజీ ఫస్ట్ సింగిల్ ని త్వరగా రిలీజ్ చేయాలని పట్టుబడుతున్నారు పవన్ అభిమానులు. అయితే ఓజీ సినిమా అప్డేట్స్ రిలీజ్ అయితే హరిహర వీరమల్లు సినిమాపై ఉన్న అంచనాలు తారుమారవుతాయని మేకర్స్ భావించినట్లు తెలుస్తోంది. అందుకే ఓజీ అప్డేట్స్ ని మరింత డిలే చేస్తున్నట్లు సమాచారం. హరిహర వీరమల్లు సినిమా థియేటర్స్ లోకి రావడంలోనే కాదు, కొత్త రిలీజ్ డేట్ విషయంలోనూ అభిమానుల సహనాన్ని పరీక్ష పెడుతూ వస్తోంది. జూన్ 12న థియేటర్స్ లోకి రావాల్సిన ఈ పీరియాడికల్ సినిమా కొత్త రిలీజ్ డేట్ ని ఈ గురువారం అనౌన్స్ చేస్తామన్నారు. కానీ అమెజాన్ తో జరిగిన చర్చలు కొలిక్కి రాకపోవడంతో వీరమల్లు కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడు అనే సస్పెన్స్ కంటిన్యూ అవుతూ వస్తోంది. ఇలా వరుసగా 6 సార్లు పోస్ట్ పోన్ అవుతూ వస్తోన్న వీరమల్లు సినిమా ఎఫెక్ట్ సెప్టెంబర్ 25న విడుదల కావాల్సిన ఓజీ సినిమా అప్డేట్స్ మీద పడటంతో డిసప్పాయింట్ అవుతున్నారు పవన్ అభిమానులు. వరుసగా స్టార్ హీరోలతో క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తున్న మైత్రి మూవీ మేకర్స్ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ కి రెడీ అవుతున్నారా? జాట్ తో బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ఈ మైత్రి నిర్మాతలు షారుఖ్ ఖాన్ తో సినిమా ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ని ఎవరు డైరెక్ట్ చేసే ఛాన్స్ ఉంది? సినిమా బడ్జెట్ ఏ రేంజ్ లో ఉంటుంది? ఈ స్టోరీలో తెలుసుకుందాం. పుష్ప 2 నిర్మాతలు కొన్ని క్రేజీ కాంబినేషన్స్ ని సెట్ చేస్తున్నారు. సన్నీ డియోల్ తో గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో జాట్ సినిమాని తీసుకొచ్చింది. ఈ సినిమాకి సీక్వెల్ ని కూడా రెడీ చేస్తోంది. ఇప్పుడు ఏకంగా బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ తో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఎక్కడా అఫీషియల్ అనౌన్స్మెంట్ లేకపోయినా మైత్రి బ్యానర్ పై తెరకెక్కే షారుఖ్ సినిమాని క్రియేటివ్ జీనియస్ సుకుమార్ డైరెక్ట్ చేస్తారని ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, ఈ సినిమాని భారీ బడ్జెట్ తో తెరకెక్కించే ప్లానింగ్ లో ఉన్నారట మైత్రి ప్రొడ్యూసర్స్. మైత్రి బ్యానర్ లో షారుఖ్ ఖాన్ సినిమా తెరపైకి రావటానికి మెయిన్ రీజన్ పుష్ప 2 సినిమా అంటున్నారు ఆడియన్స్. పఠాన్, జవాన్ సినిమాలతో 1000 కోట్ల కలెక్షన్ సాధించిన షారుఖ్ మనసంతా పుష్ప 2 సినిమాపై ఉన్నట్లు తెలుస్తోంది. అబుదాబిలో జరిగిన 2024 ఐఫా అవార్డ్స్ వేడుకలో పుష్ప 2 సినిమాపై ఓ రేంజ్ లో ప్రశంసలు కురిపించారు షారుఖ్. సినిమాలోని అల్లు అర్జున్ స్క్రీన్ ప్రెజెన్స్ ని మ్యాచ్ చేయటం ఎవరి వల్ల కాదని, తనకు పుష్ప లాంటి సినిమా చేయాలనుందని మనసులోని మాట బయటపెట్టారు షారుఖ్ ఖాన్. ప్రెజెంట్ షారుఖ్ ఖాన్ కింగ్ అనే సినిమా చేస్తున్నారు. యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్. షారుఖ్ ఆయన కుమార్తె సుహానా ఖాన్ తో కలిసి నటిస్తున్న ఈ సినిమాలో దీపికా పదుకోన్, రాణి ముఖర్జీ ఇంపార్టెంట్ రోల్స్ ప్లే చేస్తున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా నెక్స్ట్ ఇయర్ రిలీజ్ కానుంది. అయితే ఈ సినిమా తర్వాతే మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో షారుఖ్ ఖాన్ సినిమా ఉంటుందని చర్చించుకుంటున్నారు బీ టౌన్ ఆడియన్స్. భారీ అంచనాల మధ్య ఈ శుక్రవారం థియేటర్స్ లోకి వచ్చిన కుబేరా హిట్ టాక్ తో దూసుకుపోతోంది. ఈ సినిమాలో కీ రోల్ ప్లే చేసిన అక్కినేని నాగార్జున ఖాతాలో లాంగ్ గ్యాప్ తర్వాత సక్సెస్ వచ్చి చేరింది. ఇలా కుబేరతో నాగ్, తండేలతో చేతు హిట్ కొట్టడం, అఖిల్ పెళ్లిపీటలెక్కటం, ఇలా ఒక్కసారిగా పాజిటివ్ ఫామ్ లోకి వచ్చేశారు ఈ అక్కినేని హీరోలు. అక్కినేని నాగార్జున ఖాతాలోకి హిట్ వచ్చి చేరింది. డైరెక్టర్ శేఖర్ కముల తెరకెక్కించిన కుబేరా సినిమాలో వన్ ఆఫ్ ది లీడ్ క్యారెక్టర్ లో నటించారు నాగార్జున. సినిమాలోని తన రోల్ కి అక్కినేని ఫ్యాన్స్ నుంచే కాదు, ఆడియన్స్ నుంచి అమేజింగ్ రెస్పాన్స్ వస్తుంది. సోగ్గాడే చిన్ననాయన, ఊపిరి, బంగారాజు సినిమాల తర్వాత సరైన సక్సెస్ లేని నాగార్జునకి కుబేరా సినిమాతో పాన్ ఇండియా హిట్ దక్కింది. దీంతో త్వరలో రిలీజ్ కి రెడీగా ఉన్న కూలీ సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతున్నాయి. ఇదే జోష్ లో తన 100వ సినిమాకి సంబంధించి ఫ్యాన్స్ కి అదిరిపోయే ట్రీట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు నాగార్జున. అక్కినేని నాగచైతన్య కూడా
తండేల్ సినిమాతో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చారు. లాస్ట్ ఇయర్ డిసెంబర్ 4న శోభితా ధూళిపాలతో కొత్త లైఫ్ ని స్టార్ట్ చేసిన నాగ చైతన్యకి తండేల్ బ్లాక్ బస్టర్ సక్సెస్ తీసుకొచ్చింది. సాయి పల్లవి హీరోయిన్ గా నటించిన ఈ లవ్ ఎంటర్టైనర్ సినిమాతో 100 కోట్ల కలెక్షన్స్ రాబట్టిన క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చారు చైతు. తండేల్ సక్సెస్ జోష్ తో కార్తిక్ వర్మ డైరెక్షన్ లో చేస్తున్న NC-24 సినిమాతో పాన్ ఇండియా మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు నాగ చైతన్య. ఈ పాజిటివ్ వైబ్స్ అక్కినేని అఖిల్ లైఫ్ లోకి ఎంట్రీ ఇచ్చాయి. నాగార్జున చైతన్య సినిమా పరంగా సక్సెస్ ట్రాక్ లోకి వస్తే, అఖిల్ మాత్రం తన లైఫ్ పార్ట్నర్ జైనబ్ తో 7 అడుగులు నడిచి వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. అఖిల్ జైనబ్ మ్యారేజ్ ఈ నెల 6న కొద్దిమంది సెలబ్రిటీస్, చాలా క్లోజ్డ్ రిలేటివ్స్ మధ్య గ్రాండ్ గా జరిగింది. ఇటు కెరియర్ లో ఇప్పటి వరకు సాలిడ్ హిట్ లైన్ అక్కినేని అఖిల్ లెనిన్ సినిమా తనకు సక్సెస్ తీసుకువస్తుందని చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఇలా అక్కినేని హీరోల లైఫ్ లోకి సక్సెస్, పాజిటివ్ వైబ్స్ రావడంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అభిమానులు. పెద్ద హీరోలతో సినిమాలు చేసిన స్టార్ హీరోయిన్స్ ఇప్పుడు న్యూ టర్న్ తీసుకుంటున్నారు. తమ ఇమేజ్ లో సగం కూడా లేని చిన్న హీరోలతో ఎక్స్పెరిమెంట్స్ కి సై అంటున్నారు. చిన్న హీరోలా వాళ్లతో మేము నటించడమా అని క్వశ్చన్ చేయటం లేదు. తమకు కథ నచ్చితే ఎవరితోనైనా సినిమా చేస్తామంటున్నారు. ఇప్పుడు ఇదే రూట్లోకి వచ్చింది హీరోయిన్ కీర్తి సురేష్. మహానటి సినిమాతో స్టార్ హీరోయిన్ స్టేటస్ సంపాదించుకున్న కీర్తి సురేష్ ఆ తర్వాత సర్కార్ వారి పాట, దసరా సినిమాలు చేసినా స్టార్ హీరోలతో ఛాన్సులు మాత్రం రాలేదు. దీంతో ఎక్స్పెరిమెంట్ కి రెడీ అయిన కీర్తి సురేష్ రజనీకాంత్ పెద్దన్నలో అరవింద్ కృష్ణ, చిరంజీవి బోలాశంకర్లో సుశాంత్, మిస్ ఇండియాలో నవీన్ చంద్ర, గుడ్ లక్ సఖీ సినిమాలో ఆది పినిశెట్టితో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. ఇప్పుడు ఏకంగా ఒక మెట్టు కిందకి దిగి మరో చిన్న హీరోతో ఆడియన్స్ ముందుకొస్తుంది కీర్తి సురేష్. కథ నచ్చితే ఎంతటి చిన్న హీరోతో అయినా సినిమా చేస్తానన్న కీర్తి సురేష్ సుహాస్ తో ఉప్పు కప్పు రంబు మూవీతో వస్తోంది కీర్తి సురేష్. సుహాస్, కీర్తి సురేష్ లీడ్ రోల్స్ లో ఉప్పు కప్పు రంబు సినిమాని తెరకెక్కించారు డైరెక్టర్ ఐవి శశి. సెటిరికల్ కామెడీ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా లాంగ్వేజెస్ తో డైరెక్ట్ గా అమెజాన్ OTTలో జూలై 4 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమాతో పాటు నెట్ఫ్లిక్స్ కోసం అక్కానే వెబ్ సిరీస్ కూడా చేస్తున్నారు కీర్తి సురేష్. కీర్తి సురేష్ మాత్రమే కాదు, స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి కూడా ఈ ఎక్స్పెరిమెంట్ చేసింది. నవీన్ పొలిశెట్టితో మిస్ శెట్టి, మిస్టర్ పొలిశెట్టిలో నటించిన అనుష్క విక్రమ్ ప్రభుతో ఘాటీ సినిమా చేస్తోంది. క్రిష్ జాగర్లమూడి డైరెక్ట్ చేస్తున్న ఈ పాన్ ఇండియా సినిమా జూలై 11న ఆడియన్స్ ముందుకొస్తోంది. ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లిరికల్ సాంగ్ ని ఈ నెల 21న విడుదల చేస్తున్నట్లు అనౌన్స్ చేసింది ఘాటీ టీమ్. చిన్న హీరోలతో సినిమాలు చేసిన లిస్ట్ లో ఉన్నారు స్టార్ హీరోయిన్స్ సమంత, తమన్నా. శాకుంతలం సినిమాలో దేవ్ మోహన్ తో నటించారు. ఇప్పుడు అదే హీరోతో రెయిన్బో సినిమా చేస్తుంది రష్మిక మందన్న. ఇక తమన్నా సత్యదేవ్ తో గుర్తుందా శీతాకాలం సినిమాతో ఎక్స్పెరిమెంట్ చేసింది. ఇలా స్టార్ హీరోయిన్స్ అందరూ పెద్ద హీరోలతోనే సినిమాలు చేస్తామని గిరిగీసుకొని కూర్చోకుండా కథ నచ్చితే చిన్న హీరోలైనా ఓకే అంటూ ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నారు. వార్ 2 పై ఐఆర్ ముఖర్జీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్. ఆడపులికి క్లీంకారా పేరు. మిత్రమండలి ఫస్ట్ లిరికల్ ప్రోమో అవుట్. ఈ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూసేద్దాం. వార్ 2 మూవీలో హృతిక్ రోషన్, ఎన్టీఆర్ మధ్య వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు డైరెక్టర్ అయాన్ ముఖర్జీ. స్పై యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 14న విడుదల కానుంది. మెగా కోడలు ఉపాసన కొనిదల నెహ్రూ జులాజికల్ పార్క్ బృందానికి థ్యాంక్స్ చెప్పారు. జూలో ఉన్న ఒక ఆడపులికి తన కూతురి పేరు క్లింకారా పెట్టినందుకు ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఫోటో షేర్ చేశారు. ఈ ఫోటోని తెగ వైరల్ చేస్తున్నారు మెగా ఫ్యాన్స్. ప్రియదర్శి, నిహారిక హీరో హీరోయిన్ గా నటిస్తోన్న మిత్రమండలి సినిమా నుంచి కత్తందుకో జానకి ఫస్ట్ సింగిల్ ప్రోమో రిలీజ్ అయింది. ఫుల్ సాంగ్ ఈ శనివారం విడుదల కానుంది. కామెడీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. డైరెక్టర్ గుణశేఖర్ తెరకెక్కిస్తోన్న యూఫోరియా సినిమా నుంచి రామా రామా సాంగ్ ప్రోమో రిలీజ్ అయింది. ఈ ఫస్ట్ లిరికల్ ఫుల్ సాంగ్ ఈ శనివారం విడుదల కానుంది. బకాసురా రెస్టారెంట్ సినిమా నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ ని విడుదల చేశారు డైరెక్టర్ హరీష్ శంకర్. కమెడియన్ ప్రవీణ్, వైవా హర్ష ఈ సినిమాలో లీడ్ రోల్లో నటిస్తున్నారు. పొలిటికల్ థ్రిల్లర్ సిరీస్ గా తెరకెక్కిన ది హంట్, రాజీవ్ గాంధీ హత్య కేసు వెబ్ సిరీస్ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. జూలై 4 నుంచి సోనీ లీవ్ లో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. సో చూసారుగా, ఇవి ఇవాల్టి ఫిల్మ్ న్యూస్ అండ్ అప్డేట్స్. మరిన్ని లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ స్టోరీస్ తో నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ 10 TV. బై బై.